నమస్తే. మొత్తానికి జగన్ సైన్యం వాలంటీర్లకి ఎలక్షన్ కమిషన్ భారీ షాక్. అదేంటో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం సార్, మొత్తానికి ఇప్పటిదాకా నమ్ముకున్నదే ఎమ్మెల్యేలని కాదు, ఎంపీలని కాదు, ఎవరిని కాదు, ఓన్లీ జనాల్ని కూడా నమ్ముకోలేదు పాపం జగన్ నమ్ముకున్నదే వాలంటీర్లని. సో వాలంటీర్లకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇది అంటే వాలంటీర్లకి షాక్ కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి షాక్ కాదు. నేను ఎట్లా చూస్తానంటే దీన్ని ప్రజాస్వామ్య విజయంగా చూస్తాను. నేను ఇదే వేదికలో నేను ఇంతకు ముందర చెప్పాను, కేంద్ర ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కఠిన నిర్ణయాలు అంటే అందులో ఈ వాలంటీర్ల వ్యవహారం కూడా ఉండాలి అని నేను దాదాపుగా 15 రోజుల కిందట ఇదే వేదిక మీద చెప్పాను. నేను వాలంటీర్లు ఎందుకు అంటే వాలంటీర్ల మీద ఎందుకు అనేది కూడా నేను విత్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకు ముందరే. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ప్రధాన ఎన్నికల అధికారిగా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉండేవారు. ఆయన ఈ వాలంటీర్ల వ్యవహారం ఇదంతా చూసి ఈ వాలంటీర్లు చేస్తున్న దౌర్జన్యం ఏంటి, వీళ్ళ వాలంటీర్లు చేస్తున్న దురాగతాలు ఏంటి, ఈ వాలంటీర్లు ఏ విధంగా ఓటర్లని ప్రభావితం చేస్తున్నారు అన్న విషయాలని ఆకళింపు చేసుకొని ఆయన వాలంటీర్లందరికీ కూడా ఒక ఆదేశాలు ఇచ్చాడు. సెల్ ఫోన్లు అక్కడ పెట్టేసి మీరు వెళ్ళిపోండి, మీకు ఎలక్షన్లకి సంబంధం లేదు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. నేను ఇదే విషయాన్ని ఇదే వేదిక మీద డిబేట్లో నేను చెప్పాను. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించలేదు అని చెప్పి నేను క్లియర్ కట్గా చెప్పాను. ఈ రోజున సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థని అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే ఈ సంస్థ కూడా ఏర్పాటైంది. ఇందులో ఏంటంటే చాలా మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఇందులో చాలామంది ఉన్నారు. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఈ వాలంటీర్లకు సంబంధించిన విషయాన్ని, అంటే ఈ వాలంటీర్లు ప్రజాస్వామ్యానికి ఎలా విఘాతం కలిగిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం ప్రభుత్వం జీతం తీసుకుంటూ ఎలా పనిచేస్తున్నారు అనే విషయాల మీద మొత్తం చాలా స్థాయిల్లో చర్చలు జరిగినాయి. ఈ చర్చల సారాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. హైకోర్టు కొన్ని నిబంధనలు వాటిని రూపొందించింది. కొన్ని వాళ్ళ జడ్జిమెంట్లో కొన్ని విషయాలు చెప్పారు. ఆ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొని వాలంటీర్లందరూ కూడా తమ సెల్ ఫోన్లు, తమ దగ్గరున్న ప్రభుత్వానికి సంబంధించిన ఈ వివరాలు ఇవన్నీ కూడా సంబంధిత అధికారి దగ్గర సరెండర్ చేసేసి పక్కకు తొలగాలి. వాళ్ళు ఏ స్థాయిలో కూడా ఏ విధంగా కూడా ఎన్నికల ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదని చెప్పి క్లియర్ కట్గా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పేసింది. ఇప్పటికే మనం చూసాం చాలామంది వాలంటీర్లలో 3 రకాలు ఉన్నారు జగన్ గారు. ఒక రకం ఎవరు అంటే హార్డ్ కోర్ తీవ్రవాదులు లాంటి వైసీపీ కార్యకర్తలు వాలంటీర్ల ముసుగులో ఉన్నారు. దగ్గర 70% వాళ్ళే ఉన్నట్టు కనిపిస్తుంది. ముందర 70% ఉన్నారు. నేను చెప్తాను, ఆ లెక్కలు కూడా చెప్తాను. హార్డ్ కోర్ అంటే కరుడుగట్టిన ఉగ్రవాది అంటాం మనం. అట్లా ఆ విధంగా ఈ కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తల్ని తీసుకొచ్చి వాలంటీర్లుగా పెట్టారు. వాళ్ళు కులం బేసిస్ మీద, మతం బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒకటో కేటగిరీ. రెండో కేటగిరీ వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టుకున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ చెప్పారు. అంబటి రాంబాబు వరకు అందరూ చెప్పారు. వీళ్ళేంటి అంటే వైసీపీ కార్యకర్తలు అయినా కానీ జరుగుతున్న పరిణామాలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజల మీద ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయన్న ఒక అంచనాకు వచ్చిన తర్వాత అసలు ఈ ప్రభుత్వం ఈ పాలకుడికి పాలన చేత కావటం లేదు అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మారిపోయిన వాళ్ళు తటస్థులుగా మారిపోయి ఉన్నారు. ఇది ఒక కేటగిరీ. మూడో కేటగిరీ చాలా తక్కువ శాతం ఉండేది గతంలో, ఇప్పుడు ఈ శాతం పెరిగింది. వీళ్ళు ఎవరు అంటే అసలు వైసీపీతో సంబంధం లేకుండా కొంత ఏదో వాళ్ళ మెరిట్ మీదో వాళ్ళ అదృష్టం బాగుండో వాళ్ళ దురదృష్టం బాగుండో వాలంటీర్గా చేరిన వాళ్ళు. అంటే వీళ్ళకి అసలు వైసీపీతో సంబంధం లేదు. ఇది చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నది. మీరు చెప్పినట్టు ఈ హార్డ్ కోర్ మొదటి కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు 80% ఉండేవాళ్ళు, 70% కూడా కాదు, 80% ఉండేవాళ్ళు. 20% మంది ఇండిపెండెంట్, అంటే ఈ పార్టీతో సంబంధం లేని వాళ్ళు ఎటకో పొరపాటున వచ్చేసారు వాలంటీర్లుగా. ఇప్పుడు మూడో కేటగిరీ చెప్పా కదా నేను మధ్యలో, ఈ వైసీపీ 80% హార్డ్ కోర్ కేటగిరీలో నుంచి దాదాపుగా 30% మంది వాలంటీర్లు ఈ ప్రభుత్వ దాష్టికాలు చూసి భరించలేక, సహించలేక, ప్రజలకు జరుగుతున్న ఘోరాలని కళ్ళారా చూడలేక మారిపోయిన వాళ్ళు వీళ్ళు ఒక 30% దాకా ఉన్నారు. ఈ 30%, ఈ 20%, ఇప్పుడు 50% దాకా వచ్చేసింది. ఇప్పుడు ఈ 50% హార్డ్ కోర్ ఈ ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. వీడి దగ్గర 50 ఏళ్ల సమాచారం వీడి దగ్గర ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వాలంటీర్లు అందరూ తమ సెల్ ఫోన్లు అవన్నీ తీసి పెట్టేయాలి, అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. నేను ఇంతకు ముందరే చెప్పాను, నేను కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఈ నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే వాలంటీర్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాను నేను. ఇప్పుడు ఈ వాలంటీర్లలో ఇప్పుడు ఏమైంది, ప్రచారంలో పాల్గొంటున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేతోటి కలిసి తిరుగుతున్నారు, వాళ్ళకి అక్కడ ఉన్న 50 మంది 50 ఏళ్ల వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అందుకనే వాలంటీర్లు ఈ ప్రచారంలో పాల్గొంటున్న ఫోటోలు అవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఈరోజే భీమిలిలో దాదాపు ఒక 8 మంది వాలంటీర్లని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అంతకుముందు దొంగ ఓట్లలో చాలామంది వాలంటీర్లు సస్పెండ్ అయ్యారు. ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నిష్పక్షపాతంగా పనిచేసే వాలంటీర్ ఎక్కడున్నా ఎవరికి ఇబ్బంది లేదు, ప్రజాస్వామ్యానికి ఇబ్బంది లేదు. నేను ఒక పార్టీకి అనుకూలంగా ఇంకొక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటల్లా, నేను ఒక డెమోక్రసీని కాపాడాల్సిన అవసరం గురించి చెప్పే వ్యక్తిగానే మాట్లాడుతున్నాను. నేను ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలనే నా ఆందోళనతో మాట్లాడుతున్నాను తప్ప ఈ కరుడుగట్టిన కార్యకర్తల్ని, వాలంటీర్ల రూపంలో ఉన్న కరుడుగట్టిన కార్యకర్తల్ని దూరం పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ పనిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ద్వారా చెప్పింది. దీంతోపాటు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఇవ్వటం, వీళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పటం. ఇప్పుడు నెక్స్ట్ కేంద్ర ఎన్నికల సంఘం చేయాల్సిన పని ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా కాదని ఎవరైనా వాలంటీరు ఎమ్మెల్యేతో, అంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థితోటి ప్రచారానికి వెళ్ళినా, ఇప్పటికే సమాచారం ఇచ్చేసి ఉంటారు, అది వేరే విషయం, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసిన మాజీ వాలంటీర్ అయినా సరే అతనికి కఠిన శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వాలి. అప్పుడు కానీ ఈ వాలంటీర్ల వ్యవస్థ, ఈ కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు వీళ్ళు అదుపులోకి రారు. ఇది ఒకటి. ఇంకొకటి, కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఇచ్చిన ఆదేశాల్లో ఇంకొకటి కూడా ఉంది. ఏ ప్రభుత్వ పథకం కూడా ఈ సామాజిక పెన్షన్లతో సహా వాలంటీర్లు ఇవ్వటానికి వీలు లేదు అని చెప్పేసింది. అందుకని రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ వాలంటీర్ అయినా వచ్చి మీకు నేను పెన్షన్ జగనన్న పంపించాడు, ఈ పెన్షన్ తీసుకోండి అని ఇస్తున్నారు వీళ్ళు.
జగన్ అన్న ఏమన్నా తాడేపల్లి ప్యాలెస్ అమ్మిస్తున్నాడా, లోటస్ పాండ్ ప్యాలెస్ అమ్మిస్తున్నాడా, బెంగళూరులో యలహంక ప్యాలెస్ అమ్మి ఇస్తున్నాడా? జగన్ అన్న ఇచ్చేది ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నది పెన్షన్ అని చెప్పాలి. అలా చెప్పట్లేదు వీళ్ళు. ఇప్పుడు ఎవరైనా సరే వాలంటీర్ వచ్చి అట్లా చెప్పినా, ఏ విధంగా ఇటువంటి ఇది చేసినా కానీ వాలంటీర్ల మీద అది ఫోటో తీసి కంప్లైంట్ చేసేయండి. ఓకే, చేసే అవకాశం వచ్చింది. వాళ్ళకి ఎన్నికల సంఘం కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అందుకని ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళకి వీళ్ళ ద్వారా పంపించడానికి వీలు లేదని స్పష్టమైన ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. అందువల్ల వాలంటీర్లు ఇప్పటివరకు చేసిన ఈ దుందుడుకు చర్యలన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ కావడానికి అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన చర్య తీసుకుంటే అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి విఘాతం కలిగించకుండా ఉంటుంది. సో చూద్దాం సార్, మొత్తానికి వాలంటీర్లకైతే ఒక కట్టడి పడింది. దీంతో సవ్యంగా ఎన్నికలు అయితే జరగాలి, మంచి ఫలితాలు రావాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి.